శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ద్వితీయ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. అంతా పరాశక్తి చేతుల్లోనే ఉంది. నీరు సముద్రంలో పరిపూర్ణతను పొందుతుంది. గ్లాసు, పాత్ర, బావి, కొలను, నదుల్లో కంటే ఎక్కువ నీరున్న చోట దానికి పూర్ణత చేకూరుతుంది. అలాగే పరాశక్తి జ్ఞానమునకు, దయకు సముద్రము లాంటిది. మనకున్నది కొద్దిపాటి ప్రేమ, జ్ఞానము కొంచెమే. జంతువులు మనకన్నా కొద్ది తక్కువ స్థాయి కలవి. అనేక దేవజాతులు వారున్నారు. వారికి మనకన్నా జ్ఞానము, ప్రేమ ఎక్కువ. మనలో జ్ఞానులు, మహాత్ములు ఉన్నారు. వారు ప్రేమ, దయా పరిపూర్ణులు. పరిపూర్ణమైన జ్ఞానము, ప్రేమ కలవారిని మనము స్వామి, పరమాత్మ, పరాశక్తి మొదల పదాలతో పిలుచుకుంటున్నాం. జ్ఞానం అంటే అన్ని తెలుసుకునేది. అది తెలుసుకునేది మాత్రం కాదు, తెలుసుకున్నది కూడా దాని నుండి ఏది భిన్నం కాదు. అది ఇది దానిని తెలుసుకుంటుంది అనేది కాదు. అంతటా ఉండే పూర్ణమైన వంటిది. కొంతమేర ఉంటే కాదు, దేని తాలూకు కొంచెం ఉంటే అప్పుడు అది దీనిపై ఒక మచ్చ అవుతుంది. ఇది ఆ కొంచెము కాదు, పరిపూర్ణము కాదు. అయితే అప్పుడు అది పూర్ణము కాని పూర్ణమనా అర్థం. దీని అంతటి సారాంశం ఏమంటే పరమాత్మ కన్నా తెలియబడేది వేరుగా ఏదీ లేదు. అలాగైతే మనం వేరు అనుకుంటున్న జీవాత్మలన్నింటి సంగతి ఏమిటి? గొప్పగా నమ్మిస్తూ ఇది మాయ ఆడుతున్న ఒక పెద్ద నాటకం. మాయ చేస్తున్నది ఆగిన క్షణంలోనే మిగిలేది ఒక్కటే, అది పరిపూర్ణము. అదే అంతిమమైన జ్ఞానమే మిగులుతుంది. ఎందుకంటే అది పూర్ణమైనది. దానికన్నా తెలుసుకోదగినదేదీ లేదు. అది జ్ఞానం. దానితోనే అది దానిని తెలుసుకుంటుంది అని ఈ బుద్ధి లేక జ్ఞానాన్ని తమిళ తత్వవేత్త, కవి అయిన తాయుమానవర్ తన పాటలో ప్రస్తావించాడు. ఈ జీవాత్మ, పరమాత్మ సముద్రంలో తాదాత్మ్యం చెందటం, లయించటం అనేది యథార్థమైన పరిపూర్ణత. అయినా ఏదో ఒకటి ఉంటే అది పరిపూర్ణమైన దానికన్నా తక్కువ కాదా? అది కేవలం ఏదో రూపకల్పన చేయబడింది. అంతా అదే. వేదం ఇదం సర్వం పురుష ఏవ అంటోంది. వాస్తవంగా పరిపూర్ణమవటమే అద్వైతంగా వ్యవహరించబడుతోంది. ఉపనిషత్తులు జీవాత్మ అద్వైతం, పూర్ణమవటం గురించి ఎంతో చెప్తున్నాయి. శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రపంచమంతా శాస్త్రములను అంగీకరించిన వాటితో తన అనుభవాన్ని జోడించి అనేక విధములైన ప్రమాణములతో ఉపనిషత్తులు చెప్పిన దాన్ని మన ముందు ఉంచారు. మనం వివేచనతో దాన్ని పరిశీలిస్తే మనం దాన్ని అంగీకరించి తీరాలనేది స్పష్టం. సైన్స్ అనగా విజ్ఞానం కూడా పదార్థాలలో తేడా లేదు. అంతా ఒకే శక్తి. వస్తువు, శక్తి రెండూ ఒకటే అంటుంది. ఇలా అద్వైత దృష్టికే చేరువవుతుంది. సరే, తెలివితో ఒకే ఒకటి ఉందనేది అంగీకరించబడింది. కానీ ఇది ఒక పెద్ద కానీ. ఇది వాస్తవముల ప్రమాణమా? స్పష్టంగా, ప్రత్యక్షంగా భిన్నమైనవిగా ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి. అవునా కాదా? వీటిని వేరుగా తెలుసుకోక జీవితం సాగుతుందా? ప్రతి దాంట్లో ఏదో లోపం. అందుకని మనం దానికి కలపటమో, దాని నుండి తొలగించటమో చేయాలి. మనం అంతా ఒకటే అంటూ దానికి వేటినైనా కలిపినా అది కలపబడదు. పూర్ణమైన దానిని మనం పాడు చేయటం లేదు. దీన్ని తెలుసుకొని మనం పొందేదేమిటి? ఎంతవరకు చేయాల్సినవి చేస్తూ ఉండాలో అంతవరకు పదే పదే అద్వైతం అనడం వల్ల ప్రయోజనం లేదు. పని ఉన్నంతకాలం మనం భేదములను గ్రహించే స్థితిని, అనగా ద్వైతాన్ని కలిగే ఉండాలి. క్రియ లేనప్పుడు అంతా ఒకటై ప్రకాశిస్తుంది. మనం భేదాన్ని చూస్తున్నా అంతా ఒకటే అన్న భావనను మనం మనసులో కలిగి ఉండాలి. సారాంశం ఏమంటే అంతా ఒకటే, మనం కూడా ఆ ఒకటే. దాని చేత అంతటినీ అంతా మనం అనే భావనతో చూడాలి. అంతటిని మన ఆత్మస్వరూపంగా చూడాలి. అంటే మనం భేదాలను గ్రహించే స్థితిలో ఉన్న అన్ని ప్రాణుల పట్ల మనకు ఉండాల్సిన ప్రేమలో తేడా చూపకూడదు. అన్నింటినీ సమానంగా ప్రేమించే స్థితిని కలిగి ఉండాలి. ప్రేమకు ఆకారంగా కావాలి. జ్ఞానులు ఇదే చెప్పారు. అందువల్ల పనిలో, అనగా క్రియలో అద్వైతం లేదని స్పష్టమైంది. భావంలోనే అద్వైతం ఉండాలి, ఉంటుంది. ఆలోచన, భావన కూడా క్రియే. అది మానసిక క్రియ.
మనసు నిరంతరం దేన్నో ఆలోచిస్తూనే ఉంటుంది, లేదా క్షణకాలం కూడా నిలకడగా ఉండదు. అలా ఉన్నంత వరకు క్రియ ఉంది, అక్కడ అద్వైతం లేదు. మనం ఆలోచన గురించి మాట్లాడేటప్పుడు మనం రెండు భిన్నములైన వాటిని కలిగి ఉండలేదా? ఒకదాన్ని గురించి ఆలోచించబడేది, వేరొకటి ఆలోచించేది. ఇది ద్వైతం కాదా? ఆలోచన అనేది అంతర్ధానం కావాలి, అప్పుడే మనం అద్వైతానుభవాన్ని పొందగలుగుతాం. సరే, కానీ మనస్సు ఆగేటట్లు లేదే. ఎంత మనం ప్రయత్నించినా అది పరిగెడుతూనే ఉంటుంది. అంతేగాక అది ఎన్నో భేదాలను చూస్తూనే ఉంటుంది. క్రియలన్నింటిని ఆపటం, మనస్సును ఆలోచన వైపు నుండి నిలపటం, ఒకవేళ క్రియను ఆపలేకపోయినా ప్రేమకు ప్రతిరూపంగా అవ్వటం, ఇవన్నీ ఆచరణాత్మకులని అనిపించవు. మనమేం చేస్తున్నాం? మనమేం చేయగలం? ఏది సాధ్యమో దాన్నే చేయగలం. అవును కదా. వివేకంతో అంతిమ సత్యం తత్వంగా అద్వైతం అంగీకారం పొంది ఉండనివ్వండి. ఈ క్రియలన్నిటి మధ్య, ఈ అవిశ్రాంతమైన ఆలోచనల మధ్య ఒక స్పష్టత, శాంతి గల చోటు, అదే గొప్ప నమ్మకం, అద్వైతం అంతర్గతంగా మిగులుతుంది. కానీ ఈ శాంతి మనకు తృప్తినీయదు కనుక అంత ప్రాముఖ్యత కలది కాదు. మనం సంతుష్టులము కాలేదు, ఇంకా మనం సంతుష్టం కావాలనుకుంటున్నాము. అయినా మన మనస్సును నిలవరించలేకపోతున్నాం, పనిని విడిచిపెట్టడం లేదు. మనం ప్రేమకు ఆకారం అయ్యేటట్లు అవ్వటానికి సమర్థం కావటం లేదు. మనలో 99% మంది ఇలా ఏం చేయాలో స్థితిలో ఉన్నాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? నిష్క్రియమైన అద్వైత స్థితిని మనం చేరుకునే వరకు మనం ఏదో చేయకుండా ఉండగలమా? అందువల్ల మనస్సుతో సాధ్యమయ్యేదేదో దాన్ని మనం చేయాలి. మనం ఇప్పుడు వైవిధ్యంతో కూడిన ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. దానిలో మనం ఒక గొప్ప క్రమాన్ని చూస్తున్నప్పుడు ఒక గొప్ప ఆలోచన దాన్ని సృష్టించి నడుపుతోందని అనుభూతి చెందుతాం. సృష్టించటాలు, నడపటాలు జరుగుతున్నవి మాయ అనే దానికి మనం విచారించవద్దు. దాని గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. దాన్ని అంగీకరిద్దాం. ఒక గొప్ప శక్తి ప్రపంచ వ్యవహారాలు నడుపుతోంది. అది మనకన్నా వేరైనది. దాని సమక్షంలో మనం అంతగా ప్రాముఖ్యం లేని అల్పులం. అది గొప్ప శక్తి. మనకున్న తెలివి కొంచెం, అదెంతో తెలివైనది. అది సర్వవ్యాపకమైన శక్తి. దీన్ని ఎందుకు అంగీకరించాలి? మన ప్రస్తుత పరిస్థితిలో అది అలాంటిదని ఎంతో స్పష్టమవుతోంది. అవునా కాదా? మరి మనం అద్వైతం విషయంలోనూ విచారించనక్కర్లేదు. ఎందుకంటే ఈ గొప్ప శక్తి పరాశక్తి కన్నా వేరేది తెలియబడటం లేదు. మనం ఇక్కడ ఆగుదాం. అది మన సమస్యలను తెలుసుకుంటుంది. ఈ పరాశక్తి ఎగిరే పురుగు, చీమ, ఏనుగుల నుండి అన్ని ప్రాణులను సృష్టించింది. వాటికి తగిన వివిధ దశలు కల తెలివిని ఇచ్చింది. రకరకాల ప్రతి ప్రాణికి తగిన ఆహారాన్ని సమకూర్చి కాపాడుతోంది. అది సమస్త ప్రాణులను పట్టి పీడిస్తున్న సమస్యలను ఖచ్చితంగా తెలిసి ఉంది. అది కేవలం అన్నింటినీ తెలుసుకోగల జ్ఞాన సముద్రమే కాదు, కృపా సముద్రం కూడా. మనలో ప్రతివారి కొందరి పట్ల లేదా కొన్నిటి పట్ల అంతో ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయంటే అది ఆ పరాశక్తి నుండి వచ్చిందే. అందువల్ల అది ఒక కరుణా సముద్రం. మనమంతా మన సమస్యలను, లోపాలను ఆ కరుణా సముద్రాన్ని నివేదించుకుందాం. చివరగా నేనెందుకు ఆ పరిపూర్ణతను పొందలేకున్నాను? నేనెందుకు లోపాలతో ఉన్నాను? నన్ను పరిపూర్ణుని చెయ్యి. నన్నే లోపాలు లేని పరిపూర్ణుని చెయ్యి. నన్ను ఏ లోపాలు లేని పరిపూర్ణుని చెయ్యి. ఇలా మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉందాం. ఇలా మనం చేస్తూ ఉంటే ఆ పరాశక్తి, ఆ పరమాత్మయే అద్వైతమైన ఆ పూర్ణతను అనుగ్రహిస్తుంది. అలా ప్రార్థించటము అంత తగిన సరి అయినది కాదు. తనకు తానుగా అన్నీ ఎరిగిన కరుణా సముద్రమైన, తనకు తానుగా మన సమస్యలను దూరం చేయగల ఆ పరమాత్మను మనం ప్రార్థించనక్కర్లేదు. నాకు అద్వైతాన్నివ్వు, నాకు జ్ఞానాన్నివ్వు, నాకు పరిపూర్ణతనివ్వు అని మనం ప్రార్థించనక్కర్లేదు. ఇలా మొరపెట్టుకోవటం కంటే మనం భక్తితో సంతోషంగా ఉండటమే చాలు. అన్ని వేళలా ప్రశాంతుడై మనలాగా ఎలాంటి ఆందోళనలు, తడబాట్లు లేని కరుణాపూర్ణుడైన పరమాత్మ ఒకడున్నాడని మనం తలుచుకున్నప్పుడు ఆ తలపే మనం సంతోషపరచదా? అందువల్ల పరమాత్మను తలుచుకొని సంతోషంగా ఉండాలి. నిరంతరం నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని మొరపెట్టుకుంటూ, అడుగుతూ మనం మన సంతోషాన్ని భంగపరచుకోకూడదు.
మనకి ఏమి ఇవ్వాలో దాన్ని ఆయన తప్పకుండా మనకి ఇస్తాడు. మనం ఇప్పుడు వేదాలచే ఆయన ఆదేశాలుగా విధింపబడిన కర్తవ్యాలను కలిగి ఉన్నాం. ఆ కర్తవ్యాలను సంతోషంగా నిర్వర్తిద్దాం. ఆ కర్తవ్యాలన్నీ కర్మలే, క్రియలే. కర్మలు క్రియలు అన్నీ ద్వైతమే. దానివల్ల మనం విచారాన్ని పొందనక్కర్లేదు. ఇది కూడా స్వామి ఆజ్ఞ అనే భావంతో సంతోషంగా దాన్ని నిర్వర్తిద్దాం. మనసు అదుపు చేయబడదు, అవునా? అవనియండి. దానివల్ల దుఃఖాన్ని గాని విచారాన్ని గాని పొందకూడదు. వ్యర్థమైన ఆలోచన చేయకుండా పరాశక్తి యొక్క అపారమైన కరుణను స్మరిద్దాం. నిరవధికమైన ఆమె సౌందర్యాన్ని భావిద్దాం. మనం నిస్వార్థమైన కారణమేమి లేని భక్తి కలిగి ఏ లోపం లేకుండా మన కర్తవ్యాన్ని ఆచరిస్తూ ఉంటే అదే మన మనస్సులను నింపుతూ ఉంటుంది. మనస్సు లయమైనప్పుడు ఆ పూర్ణత అవుతుంది. అది మనకిప్పుడు అందే స్థితిలో లేదు. దాని గురించి మనం ఇప్పుడు ఎందుకు దుఃఖపడటం? చాలినన్ని సమస్యలు ఇప్పుడు ఏమైనా మన చేతుల్లో లేవా? దానికోసం ఆరాటం, దుఃఖపడటం మరొక సమస్య. కాబట్టి పరమాత్మ మనం ఉంచిన దశతో మనం సంతోషంగా ఉందాం. మనం వైదికములైన కర్మానుష్ఠానాలు చేద్దాం. అవి సంతృప్తినిస్తూ మనను సంతోషపరుస్తాయి. భక్తితో కొనసాగిద్దాం. ప్రేమతో ఈశ్వరుని తలుచుకుంటూ చేస్తున్నదంతా ఆయనకు సమర్పిస్తూ ఉందాం. ఆయన పట్ల భక్తితో ఉంటూ సంతోషాన్ని పొందుదాం. ఇలా చేస్తూ ఉంటే మనం ఏ సమస్యను మొరపెట్టుకోవాలని అనుకోము. ఈశ్వరుడి ఆదేశంగా మనకు విధించబడ్డ కర్మలను ఆచరించుదాం. కారణమేమీ లేకుండా ఆయన పట్ల భక్తిని కలిగి ఉందాం. ఆ భక్తి ఆయన నుండి దీనిని లేక దానిని దేనిని పొందకూడదు. పరిపూర్ణంగా ఆయన పట్ల భక్తి కలిగి సంతోషంగా ఉందాం. అతడిని భిన్నుడు అనుకుని వేరుగా విడువటం చాలు. విభేదం లేకుండా మనలో అతను లీనం చేసుకుందాం అనుకుంటూ పరమకారుణ్యంతో ఆయనను మనకు అద్వైత మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అది ఆయన పని. అది ఖచ్చితంగా ఆయన పనే. అక్కడ మనం చేయటానికి ఏం లేదు. మన పరిధిలో లేని వాటి గురించి మనను కష్టపెట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏం లేదు. ఆయన కన్నా వేరుగా తలచి మనను విడిచిపెట్టినాడని మనకు ఇప్పుడు తెలుసు. అయితే కానీ అది ఆయన ఇచ్ఛ. స్వతంత్రులమైన జీవులం కావాలని మనం నిర్ణయించుకున్నామా? కాదు. ఆయన ఈ గొప్ప నాటకం ఆడుతున్నాడు. ఆయనను మనందరిలా చేశాడు. ఆయన నుండి విడిపోయినట్లు ఈ ప్రత్యక్షాన్ని సృష్టించాడు. ఒకవేళ మనం ఆయన కన్నా భిన్నమైన వారమనే ప్రత్యక్షాన్ని సృష్టించినట్లయితే దాన్ని అలాగే మనం అంగీకరిద్దాం. ఈ పరిస్థితిలో మన చేతనైనది అంతులేని కరుణకు నెలవుగా ఆయనను తలుచుకుంటూ సమస్త శుభాలకు పవిత్రతకు నెలవుగా ఆయనను తలుచుకుంటూ కారణం లేని భక్తిని చూపటం మాత్రమే. ఆయన అలా తలుచుకుంటూ మనల్ని అలా మలచుకొని దాని నుండి సంతోషాన్ని వెలువరించుకుందాం. ఆ సంతోషం మనకు మంచికి తగినది. మనం నిర్గుణ బ్రహ్మను మన మనస్సుతో పట్టుకోలేము. దానికి రూపం లేదు, గుణాలు లేవు. సగుణమూర్తిపై మనస్సును నిలపగలుగుతుంది. దానిపై మనస్సు నిలవటానికి శిక్షణ ఇవ్వడమే భక్తి. అది ద్వైతమే అవనివ్వండి. ఆయన అణువులో ఆయన, అణువు ఆయనే. అలాంటి వాడు మనం పూజించే విగ్రహంలో లేడా? ఆయన అణువులో ఆయన అని మనం అనుభూతి చెందడం ఆయన సంతోషపరచవచ్చు. ఆయన సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు. ఏ లోపం లేని పరిపూర్ణుడు ఆయన. ఆయన ఏదైనా ప్రేమతో భక్తితో మనం కొలుచుకునే మూర్తులు లేకపోవటం ఎలా? అంతా ఆయనే అని మనం అనుభూతి చెందాల్సి ఉంటే ఆయన దాన్ని జరిపి తీరుతాడు. అది జరగకపోని అదంతా ఆయన పనే. దానికి మనం చింతించనక్కర్లేదు. మనం ఇప్పుడు భక్తితో ఆయన స్మరిస్తూ సంతోషంగా ఉందాం. అలా చేస్తూ సంతృప్తి చెందడమే మనకు మంచిది. వాస్తవానికి ఆయన పూర్ణతతో పూర్ణమైన వాడు, లేదా నిర్గుణుడు, లేదా అద్వైతం కానివ్వండి. అది ఎలా మనకు అందుతుంది? దాన్ని మనం సాక్షాత్కరించుకోలేకపోతున్నాం, అవునా? వాస్తవానికి ఆయన ఏదో అదే కానివ్వండి. ద్వైతంలా మనకు తోచే ఈ సౌందర్యమంతా, ఈ ప్రేమంతా, ఈ తెలివంతా ఆయన నుండే వచ్చింది. అంతులేని సౌందర్యం, అపారమైన కరుణ, జ్ఞానంతో పరిపూర్ణమైన ఆయనను మనం ఒక ఆకారంతో ఉన్నవాడిగా కొలుచుకుందాం. అప్పుడు ఆయనే
ఆయన వాస్తవమైన స్వరూపం ఏమిటో దాన్ని వెల్లడిస్తాడు. ఏ పరిస్థితిలోనైనా తన నిజ స్వరూపాన్ని మనకు వెల్లడిస్తాడు. మనమంతా మన మనస్సులను ఆయన ఏ రూపం మనను సంతోషపరుస్తుందో దానిపై కేంద్రీకరించి దాని పట్ల కారణం లేని అనగా షరతులు లేని భక్తిని చూపుదాం.